ఓం నమో వెంకటేశాయ. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గురించి అలాగే భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి కొన్ని విషయాలు చెప్పబోతా ఉన్నాను. నేను గత 2 సంవత్సరాల నుండి నా వీడియోలో కనుక మీరు తీసుకున్నట్లయితే నేను మాట్లాడే ప్రతి సందర్భంలోనూ నేను ఇచ్చే ప్రతి ఇంటర్వ్యూలోనూ ఆర్థికపరమైనటువంటి జాగ్రత్తల గురించి చర్చిస్తూ ఉన్నాను. ఉదాహరణ, రాబోయే కాలంలో భారతదేశంలో లేదా ప్రపంచవ్యాప్తంగా విపరీతమైనటువంటి ఆర్థిక మాంద్యం ఉంటుంది అని చెప్పి ప్రతి సందర్భంలోనూ చెప్తా ఉన్నాను. అలాగే లిక్విడ్ క్యాష్ దగ్గర ఉండనటువంటి పరిస్థితి గోచరిస్తోంది. దయచేసి లిక్విడ్ క్యాష్ పెట్టుకోండి అని పదే పదే మిమ్మల్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నా ప్రతి వీడియోలోనూ దాని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. కానీ చాలా వరకు జనాలు నన్ను నమ్మనటువంటి పరిస్థితి అప్పుడు ఉండింది. ఇంకోటి ఏంటంటే, ఇలాంటి పెద్ద మేధావులు కూడా, ఆర్థిక నిపుణులు కూడా ఈ ఆర్థిక మాంద్యం గురించి నాతోని మాట్లాడనటువంటి, నా గురించి అంటే నేను చెప్పినటువంటి దాని విషయంలో చర్చించినటువంటి పరిస్థితి, అలాగే నాలాగా ఎవరు హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యానికి సంబంధించి నేను ఒక్కడినే ప్రపంచంలో హెచ్చరించినటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. అలాగే ఈ మధ్య చాలా కాలంగా, అంటే గత 10-15 రోజుల నుండి ఆస్ట్రేలియా నుండి కానీ, న్యూజిలాండ్ నుండి కానీ, యూరోప్ నుండి కానీ, యూకే నుండి కానీ, అమెరికా నుండి కానీ, అంటే ఇతర దేశాల నుండి చాలామంది నన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాగే నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. అయితే ఒకటి, నాకు ప్రపంచవ్యాప్తంగా చాలామంది క్లయింట్స్ ఉన్నారు. ఇతర దేశాల్లో, అమెరికాలో కానీ, అలాగే అన్ని దేశాల్లో నాకు క్లయింట్స్ ఉన్నారు. సో చాలామంది ఏమనుకుంటారేమో అంటే, నాకేదో ఇతర దేశాల మీద అవగాహన లేదు అని అనుకుంటారేమో. నేను ప్రతిరోజు సుమారు 4 గంటల నుండి 5 గంటల పాటు ఇతర దేశాల్లో ఉండే క్లయింట్స్కి టైం ఇస్తూ ఉన్నాను. వాళ్ళతో మాట్లాడుతున్నాను, వాళ్ళ పరిస్థితి ఏమిటి అనలైజ్ చేస్తూ ఉన్నాను. దాంతోపాటుగా జాతకపరమైన విశ్లేషణ కూడా చేస్తూ ఉన్నాను. సో అసలు పరిస్థితి ఏమిటి, రాబోయే కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి ఏమిటి అనేటువంటి తెలుసుకునే ముందు భారతదేశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రపంచ మాంద్యం, ఆర్థిక మాంద్యం ముంగిట్లో భారతదేశం కూడా ఉంది. అంటే భారతదేశం ఏం ఎక్స్క్యూజ్ కాదు, భారతదేశం మినహాయింపు కాదు. సో భారతదేశంలో కూడా ఆర్థిక మాంద్యం విపరీతంగా ఉంటుంది. భారతదేశం యొక్క వ్యాపార స్తోమత సుమారు 2,10,10 కోట్లు అనుకుంటే, మే 3వ తేదీ నాటికి దాని యొక్క పతనం సుమారు 70 లక్షల కోట్లు. అంటే 3లో 1వ వంతు, అంటే సుమారు 2,10,00,000 కెపాసిటీ ఉన్నటువంటి భారతదేశం ఆర్థిక వ్యవస్థ 70 లక్షల కోట్లు నష్టపోతుంది మే 3వ తేదీకి. అంటే మార్కెట్లు మూసివేయడం, లాక్డౌన్ వల్ల. అంటే సుమారు 33% ఆఫ్ ఎకనమీ అనేటువంటిది పడిపోతుంది భారతదేశంలో. అలాగే ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుంటే ఒక రోజుకి 500 కోట్లు నష్టపోతుంది తెలంగాణ రాష్ట్రం. సో అలా తీసుకుంటే సుమారు తెలంగాణ రాష్ట్రం వచ్చి 25,000 కోట్లు నష్టపోతుంది ఒక రాష్ట్రాన్ని తీసుకుంటే. సో ఈ విధంగా మనకు చూసుకుంటే భారతదేశంలో కనీసం ఒక 3 కోట్ల నుండి 4 కోట్ల మంది ఉద్యోగాలు ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది భారతదేశంలో. కానీ భారతదేశం యొక్క గొప్పతనం ఏమిటంటే, ఇక్కడ ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఇది ప్రపంచానికి సంబంధం లేనటువంటి ఆర్థిక వ్యవస్థ. అంటే ప్రపంచంలో ఉండేటువంటి మిగతా ఆర్థిక వ్యవస్థలను కనుక తీసుకున్నట్లయితే వాటి పోకడ వేరు, భారతదేశంలో ఉండేటువంటి ఆర్థిక వ్యవస్థల పోకడ వేరు. సో ఇక్కడ భారతదేశము ఆర్థిక మాంద్యంలో చిక్కుకున్నప్పటికీ కూడా చాలా త్వరగా బయటపడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎఫెక్ట్ అవుతుంది, నేను కాదనట్లేదు, భారతదేశం ఎఫెక్ట్ అవుతుంది, కానీ బయటపడుతుంది. అదేంటండి అంటారా? ఎలాగైతే కరోనా వైరస్ ప్రపంచాన్ని తీవ్రంగా బాధిస్తూ ఉందో, 33 కోట్ల జనాభా ఉన్నటువంటి అమెరికా దేశంలో ఈ రోజుకు నేను మాట్లాడుతున్న సందర్భానికి 7 లక్షల మంది పాజిటివ్ కేసులుండి 37,000 మంది చనిపోయినటువంటి పరిస్థితి. రాబోయే కాలంలో పరమ దుర్భరంగా ఉండేటువంటి అమెరికా జీవితాన్ని, అమెరికా దేశాన్ని కంపేర్ చేస్తే 140 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశం పరిస్థితి ఏమిటి? ఈరోజు వరకు యాక్టివ్ కరోనా కేసులు భారతదేశంలో 10,000 యాక్టివ్ కరోనా కేసులు. అంటే సరే, ఓవరాల్గా తీసుకుంటే 13,000 కేసులు. అంటే ఆల్రెడీ 3,000 మంది డిశ్చార్జ్ అయినారు. సో 10,000 కేసులు వేసుకుందాం, యాక్టివ్ కేసులు నేను మాట్లాడేది. డెత్స్ కూడా తీసుకుంటే 100లో ఉన్నటువంటి డెత్స్, మరే ఇతర దేశంలో లేనటువంటి పరిస్థితి.
ఈవెన్ ప్రపంచంలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి, అంటే సుమారు 50 లక్షలు 40 లక్షలు మాత్రమే జనాభా కలిగినటువంటి సింగపూర్లో కూడా ఈరోజు చాలా అధికమైనటువంటి కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి. కానీ భారతదేశంలో మాత్రము చాలా 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 తక్కువగా, అసలు ఎవరు ఊహించినటువంటి రేంజ్లో మనకు కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతూ ఉంది. ఎగ్జాంపుల్, మీరు క్యాలిక్యులేటర్ తీసుకోండి, 140 కోట్ల జనాభాను వేసి ఇప్పుడు ఉన్నటువంటి 10,000 యాక్టివ్ కేసులు వేయండి, మీకు క్యాలిక్యులేటర్లో అసలు నెంబరే చూపించదు, అంటే 0000 వస్తుంది. సో అంత తీవ్రత లేదు. సో దీనికి ఎవరు ఆన్సర్ చెప్పట్లేదు. నేను అడుగుతా ఉన్నా, నేను మొదటి నుండి చెప్తా ఉన్నా, భారతదేశంలో కరోనా వైరస్ తీవ్రత తక్కువగా ఉంటుంది, ఆన్సర్ చెప్పండి అయ్యా మీరు ఎవరన్నా అంటే ఎవరు చెప్పట్లేదు. కారణం వాళ్ళకి తెలియదు. అలాగే భారతదేశాన్ని ఆర్థిక మాంద్యం ఏమీ చేయలేదు, ఖచ్చితంగా ఏమీ చేయలేదు. మనం భారతదేశం రాబోయే కాలంలో చాలా ఆనందకరమైన విషయం చెప్తా ఉన్నా, రాబోయే కాలంలో భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో భారతదేశం 5వ ఆర్థిక వ్యవస్థగా ఉంది. భారతదేశం ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థగా ఉంది. యు కాంట్ బిలీవ్, ప్రపంచంలో రాబోయే కాలంలో, అంటే నేను మాట్లాడేది ఒక సుమారు 1-2 సంవత్సరాల లోపు భారతదేశం ప్రపంచంలో 1-2 స్థానాల్లో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా 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 ఆశ్చర్యగొలిపేటువంటి ఆనందకరమైనటువంటి విషయం ఏమిటంటే, భారతదేశం ప్రపంచాన్ని శాసించే స్థాయికి వెళ్ళబోతూ ఉంది. రాబోయేటువంటి 1-2 సంవత్సరాల్లో భారతదేశం ప్రస్తుతం ఉన్నటువంటి 5వ పొజిషన్ నుండి 1-2 పొజిషన్కు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన 2వ దేశం, ప్రపంచంలో ఆర్థికంగా 5వ స్థానంలో ఉండేటువంటి భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 ఆర్ నెంబర్ 2 పొజిషన్కు, నేను మాట్లాడేది ఆర్థికంగా, సో ఆర్థికంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే విపరీతంగా అవకాశాలు కూడా క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గొప్ప కంపెనీలన్నీ కూడా భారతదేశానికి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉదాహరణ, జర్మనీలో ఉన్నటువంటి BMW కానీ, బెంజ్ కానీ, ఇతరత్ర కంపెనీలు ఏవైనా, అంటే కార్ల కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా భారతదేశానికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. కారణం ఏంటంటే, భారతదేశంలో ఏదో ఒక గొప్పతనం ఉంది, భారతదేశాన్ని ఏదో శక్తి కాపాడుతూ ఉంది, ఖచ్చితంగా కాపాడుతూ ఉంది. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తా, కామెడీ అయినా సరే మీకు చెప్తా. అత్తారింటికి దారేదిలో నదియా వెనకాల మన పేరేం పేరు కమెడియన్ ఉంటాడు కదా, ఆ కమెడియన్ వచ్చి, పోసాని కృష్ణమురళి వచ్చి, మిమ్మల్ని ఏదో శక్తి కాపాడుతుందమ్మా అని అంటాడు. ఎవరిని? నదియాను. వెనకాతల పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. సో ఆయన కాపాడుతున్నాడు అని అర్థం. అలాగే భారతదేశాన్ని కాపాడేది కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా భారతదేశాన్ని కాపాడేది శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. సో ఆయన దయ వల్ల భారతదేశం అన్ని రంగాల్లో ముందుకుంటుంది. ఒకటే గుర్తుంచుకోండి, మనం కలుపు మొక్కల్ని, మనం వ్యవసాయం చేసినప్పుడు కలుపు మొక్కలు తీస్తాం కదా, అంటే పంటకు పనికిరానటువంటి కొన్ని కలుపు మొక్కలు తీసినప్పుడు దాంట్లో మంచి మొక్కలు కూడా బయటికి వస్తాయి. అలాగే ప్రస్తుతం సమాజం అనుభవిస్తున్నటువంటి, ప్రపంచం అనుభవిస్తున్నటువంటి కష్టంలో మనం కూడా కొద్దిగా గొప్ప కష్టం అనుభవించాలి, కానీ పూర్తి స్థాయిలో కాదు. అది గుర్తుంచుకోండి. ప్రపంచమంతా బాధింపబడుతున్నటువంటి కరోనా భారతదేశంలో లేదు. అలాగే ప్రపంచ ఆర్థిక మాంద్యం ప్రపంచమంతా బాధపడే లెవెల్లో మన భారతదేశం ఉండదు. కాబట్టి త్వరగానే భారతదేశం ఆర్థికపరమైన కష్టాల నుండి కోలుకొని ప్రపంచాన్ని శాసించే లెవెల్కు భారతదేశం వెళ్తుంది అని చెప్పడంలో ఎలాంటి అనుమానాలు లేవు. సరే, దీనికి కొన్ని లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కలన్నీ మీకు రాబోయే కాలంలో నేను బోర్డు మీద వేసి జాతకపరమైన విశ్లేషణ చేసి నేను చెప్తాను. ఎందుకంటే ప్రస్తుతం సమయం కాదు అది చెప్పడానికి. సో ఖచ్చితంగా నేను ఎందుకు కరోనా వైరస్ వ్యాప్తి లేదు భారతదేశంలో, అలాగే ఎందుకు భారతదేశం నెంబర్ 1 పొజిషన్లోకి వస్తుంది అనేటువంటి క్లారిటీ మీకు ఖచ్చితంగా ఇస్తాను, దాంట్లో అనుమానం లేదు. ఇక ప్రస్తుతం కనుక తీసుకున్నట్లయితే, భారతదేశానికి చెందినటువంటి ఎన్ఆర్ఐలు ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు ఇప్పటి వరకు మరణించింది 3,000 ప్రపంచవ్యాప్తంగా. గుర్తుంచుకోండి, అంటే 3,000 మంది మాత్రమే కరోనా వైరస్ బారిన పడినారు, మరణించడం కాదు, కరోనా బారిన పడినారు 3,000 మంది. నేను మాట్లాడేది భారతదేశంలో యాక్టివ్ కేసులు 10,000 ప్లస్ 3,000, మొత్తం కలిపితే 13,000 భారతదేశంలో. అది కాకుండా ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఇండియన్స్ కనుక తీసుకుంటే జస్ట్ 3,000 మందికి మాత్రమే కరోనా సోకింది. అమెరికాలో ఉదాహరణ 33 కోట్ల మందిలో భారతదేశంలో ఉండేవాళ్ళు మహా అంటే ఎన్ఆర్ఐస్ వాళ్ళు ఒక 1000 మందికే సోకింది. ఇలా తీసుకుంటే భారతదేశానికి చెందిన ఎన్ఆర్ఐస్ అందరూ కూడా ప్రపంచంలో హాయిగా ఉన్నారు. 3% మాత్రమే, అంటే 3,000 మాత్రమే భారతదేశం చెందిన భారతీయులు ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు సఫర్ అవుతున్నారు. ఓకే, ఇక ఆర్థికపరమైనటువంటి విశ్లేషణ చేద్దాం. ముందుగా భగవంతుడి రూపంలో తీసుకుంటే భారతదేశం కాకుండా ఇతర దేశాల్లో, అంటే మరీ ముఖ్యంగా
భారతీయులకు చెందినటువంటి దేవాలయాలు ఉండేటువంటిది అమెరికా ప్రాంతంలో, అమెరికా దేశంలో. అలాగే అమెరికాలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ మన హిందూ టెంపుల్స్ ఉన్నాయి. ప్రస్తుతం వాటి నిర్వహణ పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉంది. ఇక్కడ నుండి వెళ్ళినటువంటి పూజారులు ఒక వేలం వెర్రిగా, అసలు ఇక్కడ మాతృదేశాన్ని వదిలిపెట్టి, ఇక్కడ దేవాలయాల్ని వదిలిపెట్టి వేలం వెర్రిగా వెళ్ళినటువంటి ఎవరు అర్చకులు ఎవరైతే ఉన్నారో, అంటే వాళ్ళు ఇతర దేవాలయాల్లో పనిచేసే వాళ్ళకు నష్టం లేకపోవచ్చు, కానీ సొంతంగా దేవాలయాలు నిర్మించుకొని స్వతహాగా దేవాలయాలను వ్యాపార సముదాయాలుగా మార్చినటువంటి వారు, అంటే దేవాలయాలను వ్యాపార సముదాయాలుగా, ఉదాహరణ ఇప్పుడు మా బిర్లా మందిర్ ఉంది, బిర్లా మందిర్ ఒక దేవాలయము, తిరుపతి ఒక దేవాలయము, అలాగే యాదగిరిగుట్ట ఒక దేవాలయము. అలా కాకుండా వ్యాపార సముదాయాలు, అంటే దేవాలయాన్ని మనం అమెరికా విషయానికి వస్తే చాలామందికి తెలియదు. కొంతమంది అనుకుంటారు, నేను ఎవరో ఒక అతను అంటున్నాడు ఏమని అంటే, హిందూ మతాన్ని చేయడానికి అమెరికాకి వెళ్ళినారట. హిందూ మతాన్ని వ్యాప్తి చేయడానికి భారతదేశంలో చాలా స్కోప్ ఉంది ఇంకా. సో అమెరికాకు వెళ్ళింది బ్రతకడానికి, బ్రతుకు తెరువు కోసము. వాళ్ళు దేవాలయాలు కట్టుకుంది బ్రతుకు తెరువు కోసము, హిందూ దేవాలయాలు కట్టింది సమాజ సేవ కోసమో, లేకుంటే హిందూ ధార్మికం ప్రచారం చేయడానికి కాదు. సో వాళ్ళు బ్రతకడానికి అమెరికా వెళ్ళినారు దేశాన్ని వదిలిపెట్టి. అక్కడ కూడా వ్యాపారాత్మకమైనటువంటి ధోరణిలో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఉంటాయి అమెరికాలో టెంపుల్స్. సో ఆ టెంపుల్స్ పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉంది. వాటి వల్ల తలవంపులు కూడా ఉండే పరిస్థితి. ప్రస్తుతం ఏంది అంటే, ఒక్కొక్క టెంపుల్ నిర్వహణ జరగనటువంటి పరిస్థితి. కారణం మన హిందువులే కాదు, ఎవరైనా సరే ప్రస్తుతం ఏంది, ఇంటి నుండి బయటికి రానటువంటి పరిస్థితుల్లో దేవాలయ మెయింటెనెన్స్ నిర్వహణ ఎలా జరుగుతుంది? చాలా కష్టం. సో నేను ముందుగా అర్చకులతోటి ప్రారంభిస్తూ ఉన్నాను. దయచేసి అర్చకులు ఎవరైతే మీరు ఆర్థికంలో చాలా కష్టాల్లో ఉన్నారో, భారతదేశానికి వచ్చినట్లయితే కనీసం తెలుగు రాష్ట్రాల్లో పురోహితం చేసుకున్నా, ఏ దేవాలయంలో అర్చకత్వం చేసుకున్నా మీ కుటుంబం సాఫీగా సాగిపోతుంది. ఆర్థికంగా మీరు కష్టపడాల్సినటువంటి పని లేదు. ఇంకొకటి, అమెరికా గురించి పూర్తిగా మాట్లాడుకోవాలంటే, అమెరికాలో కరోనా వైరస్ యొక్క సమస్య తీవ్రత తగ్గడానికి సుమారు ఇంకో సంవత్సరం పడుతుంది. ప్రస్తుతం మనము ఏప్రిల్లో ఉన్నాము, 2020 ఏప్రిల్లో ఉన్నాము. సో 2021 మార్చి వరకు అమెరికాలో దీని యొక్క తీవ్రత కంటిన్యూగా ఉండే అవకాశం ఉంది. కాకపోతే ఆర్థికంగా మాత్రము అమెరికా చాలా భయంకరమైనటువంటి పతనంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు తేరుకునేటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే లేదు. అంటే అమెరికా దేశము ఆర్థికంగా తేరుకునే పరిస్థితి ప్రస్తుతం లేదు. ఇంకొకటి, చాలామంది ఏం ఆలోచన చేస్తూ ఉన్నారు, ఇప్పుడు H1 వీసాదారులు ఉన్నారు అమెరికాలో. ట్రంప్ ఏం చేసినాడు, H1 వీసాదారులకు, B1 B2 వీసాదారులకు 6 నెలలు ఎక్స్టెండ్ చేసినాడు. ఎందుకంటే మీరు ఇప్పుడు పోవడానికి విమానాలు లేవు కాబట్టి మీరు ఉండండి. చాలామంది ఏమనుకుంటున్నారు, ఈ 6 నెలల్లో మేమేదో ఉద్యోగాలు సంపాదిస్తాము, లేకపోతే ఏదో ఒక ఆకస్మికమైనటువంటి మార్పు వస్తుంది అమెరికా రాష్ట్రాల్లో అనుకుంటున్నారు. 100% అమెరికా రాష్ట్రాల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఎందుకంటే భారతదేశాన్ని పాలించేటువంటి నరేంద్ర మోడీని కనుక తీసుకుంటే, అమెరికా దేశాన్ని పాలించే ట్రంప్కు తీసుకుంటే, ఇద్దరికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా. మన దేశంలో తీసుకోబడుతున్నటువంటి నిర్ణయాలు, అమెరికా దేశంలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మీరు చూస్తూ ఉన్నారు. ఇవాళకి కూడా భారత్ ఆర్థిక వ్యవస్థ పతనమవుతున్నప్పటికీ కూడా ధైర్యంగా నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా గట్స్తో కూడుకున్నటువంటివి. కానీ అమెరికా దేశంలో కనుక తీసుకున్నటువంటి నిర్ణయాలను కనుక పరిశీలిస్తే, ట్రంప్ చేతులెత్తేసినటువంటి పరిస్థితి, అలాగే ట్రంప్ తీసుకునేటువంటి మూర్ఖపు నిర్ణయాల వల్ల ప్రజలు చాలా సమస్యల బారిన పడుతున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం ట్రంప్ ఈరోజు శుక్రవారం నాడు ట్రంప్ టీవీ ముందుకు వస్తుంటాడు ప్రతి శుక్రవారం. ఈరోజు కూడా రాబోతా ఉన్నాడు, అంటే ఇవాళ అంటే మనకు రేపు. సో ఇవాళ రాబోతూ ఉన్నాడు. అలాగే వచ్చి తను కూడా మళ్ళీ ఉన్న లాక్డౌన్ను సడలించేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే 7 లక్షల మంది కరోనా బాధితులు ఉన్నటువంటి దేశము లాక్డౌన్ ఎత్తివేస్తే మరింత ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ నెలాఖరికల్లా సుమారు 15 నుండి 20 లక్షల మంది కనిపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ మంత్ ఎండింగ్ కల్లా నేను మాట్లాడేది. సో ఇలా తీసుకుంటే కరోనా పరిస్థితి అమెరికాలో పోతా ఉంది. అలాగే అమెరికాలో అర్చకుల పరిస్థితి ఏమిటి? సో అర్చకులు దయచేసి ఇండియాకు వచ్చేయండి. అలాగే H1 వీసాదారులు, అలాగే B1 B2 వీసాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము ఏదో చేద్దామని ఆలోచన చేసి అమెరికాలో కనుక ఉన్నట్లయితే మీ దగ్గర ఉన్నటువంటి సమయాన్ని మీరు వృధా చేసుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఆల్రెడీ 3 కోట్ల మంది ఉద్యోగాలు పోయినాయి అమెరికాలో. అలాగే 1,50,00,000 మంది అమెరికాలో ఉద్యోగం లేని వాళ్ళు నిరుద్యోగ వృత్తికి అప్లై చేసుకున్నారు. అలాగే నిన్న లాస్ట్ 3 రోజులు అమెరికా దేశం గవర్నమెంటు ఎవరైతే ట్యాక్సులు కడుతున్నారో, ఇండియన్స్ ఆర్ అమెరికన్స్ అందరికీ కూడా $1,200 వేయడం జరిగింది. అంటే వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళు కడుతున్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ని బట్టి కొంతమందికి $1,200, కొంతమందికి $2,000, కొంతమందికి $500 అలా వేయడం జరిగింది.
సో అంత మాత్రాన మీరు ఏదో లాభపడ్డట్టు కాదు. ఈ $1,200 అంటే మహా అంటే 80,000. సో 80,000తో మీరు పాముకునేదేమీ లేదు. సో దయచేసి ఆలోచించుకోండి. మీ జీవితాన్ని కష్టాల్లో పెట్టుకోవద్దు. అనవసరంగా అమెరికా పిచ్చితో, విదేశాల పిచ్చితో అక్కడ ఏదో చేద్దాం అనుకోవద్దు. అమెరికా టాప్ కంట్రీ అని అనుమానం లేదు, కానీ ఇప్పుడు కాదు, అది గుర్తుంచుకోండి. అమెరికా ఒకప్పుడు టాప్ కంట్రీ. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మనం మాట్లాడుతూ ఉంటాం. ఏం మాట్లాడుతూ ఉంటామంటే, శివ ముందు శివ తర్వాత అని అట్లనే ప్రపంచాన్ని కరోనా ముందు కరోనా తర్వాత అని మాట్లాడుకోవాలి. ప్రపంచాన్నే కాదు, ప్రతి మనిషిని మాట్లాడుకోవాలి, ప్రతి జంతువుని ఉదాహరణ కేబీఆర్ పార్క్ ఉంది. కేబీఆర్ పార్క్ గురించి కూడా కరోనా ముందు కరోనా తర్వాత. ఎందుకంటే కేబీఆర్ పార్కులో ఇవాళ నెమళ్ళు హాయిగా ప్రశాంతంగా తిరుగుతున్నాయి. అట్లాగే ప్రతి దేశం, భారతదేశం కూడా కరోనా ముందు కరోనా తర్వాత, ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ పతనం అవుతుంది. అట్లనే ప్రపంచం కూడా కరోనా ముందు కరోనా తర్వాత. సో ఇట్లా మాట్లాడుకోవాలి. కాబట్టి కరోనా మనం చూడలేదు ఎప్పుడు. కరోనా ఇవాళ వచ్చి మనకు చుక్కలు చూపిస్తోంది. ప్రపంచం విలవిలలాడుతోంది. అన్ని దేశాలు నేను తోపు, ప్రపంచంలో నేను పెద్దనని చెప్పుకున్న అమెరికా అందరికంటే భయంకరంగా విలవిల్లాడుతోంది. కాబట్టి ఈ విషయంలో ఆర్థికంగా కూడా అమెరికా చాలా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి రండి. అమెరికాలో ఉండేటువంటి పూజారులు, అర్చకులు, పురోహితులు, ఎందుకంటే పురోహితులను ఎందుకంటున్నా అంటే, రాబోయే కాలంలో అమెరికాలో ఉండేటువంటి ఇండియన్స్, మరీ ముఖ్యంగా తెలుగు వాళ్ళ దగ్గర డబ్బు లేనటువంటి పరిస్థితి, వాళ్ళే సమస్యల్లో ఉన్నప్పుడు మీకేమిస్తారు? మీరు సత్యనావతాలు ఎక్కడ చేయించుకుంటారు, ఫంక్షన్లు ఎక్కడ చేయించుకుంటారు? కాబట్టి మీరు ఆలోచన చేసుకోండి. ఇండియాకు వచ్చే ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా మీరు బయటపడతారు. ఇండియాలో ఏదో రకంగా మనం బ్రతుకుదెరువు నిలుపుకోవచ్చు. ఎందుకంటే మన మాతృభూమి మన ఖచ్చితంగా మిమ్మల్ని హక్కున చేర్చుకుంటుంది, మీకు ఖచ్చితంగా లైఫ్ ఇస్తుంది. అలాగే ఆస్ట్రేలియాలో రాబోయే కాలంలో ఇంకో 15 రోజుల్లో తీవ్రత పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం 5,000 6,000 ఉన్నటువంటి రేషియో రాబోయే కాలంలో ఇంకో 2 వారాల్లో పెరిగేటువంటి అవకాశం ఉంది. ఆ మొత్తం ఆర్థిక వ్యవస్థ ఆస్ట్రేలియా కూడా దెబ్బతింటుంది. అలాగే న్యూజిలాండ్ పరిస్థితి, అలాగే మరీ ముఖ్యంగా ఏమంటాం మనము యూరప్ కంట్రీస్. సో ఇవన్నీ కూడా ఒకసారి ప్రతి దేశాన్ని పేరున కాకుండా ఒక మొత్తం దేశాన్ని కనుక తీసుకుంటే, భారతదేశం అనేది టూరిజంకు సంబంధం లేకుండా బ్రతికేటువంటి ఒక దేశం. గుర్తుంచుకోండి. అంటే భారతదేశం ఎప్పుడూ మనం తల ఎత్తి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ని చూడాల. అంటే అమెరికా వాడు మన దగ్గరికి వస్తాడా, డబ్బులు వేస్తాడా, లేకుంటే ఇతర దేశం నుండి ఎవడన్నా వస్తాడా, డబ్బులు వేస్తాడా అని చెప్పి ఎవడు అడుక్కుని తినలే అమెరికాలో. కానీ ప్రపంచంలో పేరున్నటువంటి దేశాలు, క్రిస్టియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, అమెరికా దగ్గర నుండి, న్యూజిలాండ్ దగ్గర నుండి, ఆస్ట్రేలియా దగ్గర నుండి, లేదా ఇతర యూరప్ కంట్రీస్ అన్నీ కూడా ఎవరో ఒకళ్ళు వచ్చి వాళ్ళకు టూరిస్టులో వచ్చి, అంటే టూరిస్ట్గా వచ్చి వాళ్ళకు డబ్బులు ఇస్తేనే వచ్చినాయి తప్ప మనలాగా బ్రతికినటువంటి దేశం కాదు. బాగా అండర్లైన్ చేసుకోండి ఈ విషయాన్ని. అంటే టూరిస్టుల మీద మాత్రమే బ్రతికేటువంటి దేశాలు ఇవన్నీ కూడా, ఇప్పుడు సఫర్ అవుతున్న దేశాలన్నీ కూడా టూరిస్టుల వల్ల మాత్రమే సమస్యలు వస్తాయి వాళ్ళకి. అంటే టూరిస్టులు లేకపోతే వాళ్ళకు జీవనం లేదు. యూరప్ కంట్రీస్, అమెరికా ఇవన్నీ కూడా పర్యాటకులు వస్తేనే బ్రతికేటువంటి దేశాలు. ప్రస్తుతం రాబోయేటువంటి 4 సంవత్సరాల పాటు ఇంటర్నేషనల్ టూరిజం అనేటువంటిది బ్లాక్ చేయబడుతుంది. అంటే ఇంటర్నేషనల్ టూరిజంలో ఎవడు ఉండడు. ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు మనం ఒక కామెడీ చూస్తూ ఉన్నాం. సార్ మీకు ప్యాకేజీ వచ్చింది సార్, విదేశాలకు వెళ్ళే ప్యాకేజీ వచ్చింది సార్ అంటే, ఏం ప్యాకేజ్ అయ్యా అంటే, చైనాకి వెళ్ళడానికి టికెట్లు వచ్చినాయి సార్ అంటే, నీకు దండంరా బాబు నేను చైనాకి పోనరా అంటున్నారు. సో అలాగే చైనాకి ఎలాగైతే పోరో, అట్లనే రాబోయే కాలంలో అమెరికాకి కానీ, యూరప్ కంట్రీస్కి కానీ రాబోయే 2-3 సంవత్సరాల పాటు ఎవరు వెళ్ళనటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఎవరు కూడా ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ రూపాయి డాలర్ ఖర్చు పెట్టినప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఎలా వస్తాయి? మీరు ఒకసారి ఆలోచించండి. సో వాళ్ళ ఎకానమీ పడిపోతుంది. అంటే వాడు డబ్బు ఖర్చు పెట్టే విధానము 25%కు పడిపోతుంది. 100 నుండి, అంటే ₹100 ఖర్చు పెట్టేవాడు ₹25 ఖర్చు పెడతాడు రాబోయే కాలంలో ఇతర దేశాల్లో. సో అప్పుడు మొత్తం మార్కెట్ పడిపోతుంది, టూరిజం మార్కెట్ పడిపోతుంది. మన దగ్గర డొమెస్టిక్ మార్కెట్ పెరుగుతుంది. భారతదేశంలోకి వచ్చేటప్పటికి ఇప్పుడు ఇంతకుముందు ఉదాహరణ, నేనే ఉన్న సింగపూర్ పోదాం అనుకున్న ఈ సమ్మర్లో, నెక్స్ట్ సమ్మర్లో నేనేం చేస్తా, నా సింగపూర్ క్యాన్సిల్ చేసుకొని నేను హిమాచల్ ప్రదేశ్కో లేకుంటే నేను కాశ్మీర్కో వెళ్తా. అంటే నా డబ్బులు నా దేశానికి ఖర్చు పెడతా, ఇతర దేశానికి ఖర్చు పెట్టను. ఒక 3-4 సంవత్సరాల పాటు కరోనా వైరస్ భయం వల్ల నేను ఇతర దేశానికి పోవడానికి భయపడతా. అలాగే నాలాగా అందరూ భయపడతారు. సో ఎవరు కూడా యూరప్ కంట్రీస్కి కానీ, అమెరికా కంట్రీస్ కానీ వెళ్ళినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆర్థికంగా ఎప్పుడైతే టూరిజం దెబ్బతింటుందో, ఆర్థికంగా దెబ్బతింటాయి దేశాలన్నీ. కాబట్టి యూరప్ కానీ, ఇతర దేశాలు, ఏ దేశమైనా సరేనండి, ఎనీ కంట్రీ, సో ఏ కంట్రీలో అయినా సరే విద్యార్థులు చాలా సమస్యల పడుతున్నారు. దయచేసి అక్కడ ఎవరైనా డబ్బున్న వాళ్ళు ఉంటే మన విద్యార్థులను కాపాడుకోండి, వాళ్ళకు షెల్టర్ ఇవ్వండి. ఎందుకంటే ఒకవైపు హాస్టల్స్ నుండి బయటికి వెళ్ళగొట్టినటువంటి పరిస్థితి అమెరికాలో, అలాగే ఉద్యోగం లేనటువంటి పరిస్థితి, స్టోర్స్ అన్ని క్లోజ్ అయినాయి. కాబట్టి విద్యార్థులు చాలా సమస్యల బారిన పడుతూ ఉన్నారు. నాకు తెలిసినటువంటి ఒక యాంకర్, ఇక్కడ టీవీ యాంకర్ తెలుసు, ఆ అమ్మాయి అక్కడ ఉన్నప్పుడు ఆ అమ్మాయితో నేను మాట్లాడి, అమ్మాయి ఇలా ఉంది పరిస్థితి అంటే, నాకు తెలిసినటువంటి ఒక 5-6 అబ్బాయిలను, తెలుగు రాష్ట్రాలకు చెందిన అబ్బాయిల్ని
అక్కడ ఆమె తన బాల్కనీలో ప్లేస్ ఇస్తే ఆ బాల్కనీలో ఉంటున్నారు. బయట బర్గర్స్ తింటూ, బ్రెడ్ జాము తెచ్చుకొని తింటూ, నల్ల దగ్గర కుళాయి దగ్గర నీళ్లు తాగుతూ ఆ బాల్కనీలో ఉంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి మన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళకు అట్లాంటి వాళ్ళకు సహాయం చేయండి, విద్యార్థులకు సహాయం చేయండి. అలాగే దేవాలయాల్లో ఉండేటువంటి అర్చకుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. డబ్బులు లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న ఎంతో గొప్పగా బ్రతికినటువంటి ఒక అర్చకుడు బాధగా చేతులు జోడించి డొనేషన్స్ అడుగుతుంటే కళ్ళలో నీళ్లు తిరిగినటువంటి పరిస్థితి. నాకైతే ఏడుపు ఆగలేదు నాకు. ఎందుకంటే పాపం కష్టపడి కుటుంబాన్ని పోషించుకోవడానికి వెళ్ళినటువంటి వాళ్ళ పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది అని చాలా జాలేసింది. కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. కాబట్టి అమెరికాలో ఎవరైనా ఉంటే దయచేసి, అంటే మీరు కూడా కష్టాల్లో ఉన్నారు తెలుగు వాళ్ళు, ఇండియన్స్, కానీ ఏదో ఒక రూపంగా వాళ్ళకు ఒక $100 మీ ఇష్టం ఎంతో సహాయం చేసే ప్రయత్నం చేయండి. కాబట్టి ఆర్థికంగా నేను ఒకటే విషయం చెప్తా ఉన్నా, ఆర్థికంగా అనవసరమైనటువంటి అపోహలు పెట్టుకొని ఇతర దేశాల్లో ఉండకండి. ఫ్లైట్లు స్టార్ట్ అవ్వగానే భారతదేశానికి వచ్చేయండి. ఖచ్చితంగా భారతదేశం మిమ్మల్ని హక్కున చేర్చుకుంటుంది, మీకు లైఫ్ ఇస్తుంది. మీరు పూజారులైనా సరే, విద్యార్థులైనా సరే, ఉద్యోగస్తులైనా సరే, మా దగ్గర H1 వీసాలు ఉన్నాయని విర్రవీగకండి. ఎందుకంటే H1 వీసా 2 నెలలు 6 నెలలు తర్వాత ఏం చేస్తారు అమెరికాలో ఉండి. కాబట్టి ఇండియాకు వచ్చేయండి, ఇండియాలో ఉద్యోగాలు చూసుకోండి. ఖచ్చితంగా ఇండియాలో కూడా ఆర్థిక మాంద్యం ఉంటుంది, కాకపోతే అంత ఉండదు. సో రాబోయే కాలంలో ప్రపంచంలో భారతదేశం ఆర్థికంగా 1-2 స్టేజ్లకు వచ్చేటువంటి అవకాశం ఉంది. భారతదేశం అభివృద్ధి చెందుతుంది. ఖచ్చితంగా బాండ్ పేపర్ మీద రాసిస్తాను, భారతదేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఎనీ కంట్రీ, నేను మాట్లాడితే మళ్ళీ కింద ఆస్ట్రేలియా నుండి మళ్ళీ నాకు లైన్స్ పెడతా ఉన్నారు. స్వామీజీ ఆస్ట్రేలియా పరిస్థితి ఏమిటి, స్వామీజీ న్యూజిలాండ్ పరిస్థితి ఏమిటి. నేను అదే చెప్తా ఉన్నా, భారతదేశం మినహా ఇతర ఏ దేశమైనా, టూరిజం మీద బ్రతికే ఏ దేశమైనా, అండర్లైన్ చేసుకోండి, టూరిజం మీద బ్రతికే ఏ దేశమైనా, టూరిజం కాకుండా ఉదాహరణ ఇప్పుడు అరబ్ కంట్రీస్ ఉన్నాయి, వాళ్ళు ఆయిల్ దాని మీద బ్రతుకుతారు, టూరిజం మీద బ్రతకరు. ఉదాహరణ దుబాయ్ ఉంది, దుబాయ్ టూరిజం మీద బ్రతుకుతుంది. బ్యాంకాక్ ఉంది, బ్యాంకాక్లో చాలా ఘోరంగా ఉంది పరిస్థితి, అది టూరిజం మీదనే బ్రతుకుతుంది. సో ఇలాంటి దేశాలలో మనకు బ్రతుకు తెరువు లేదు, మన లైఫ్ క్లోజ్ అక్కడ, ఇండియన్స్ లైఫ్. అందుకని ఇతర దేశాల్లో ఉండే వాళ్ళందరికీ అందరికీ చెప్పేది ఏమిటంటే, రాబోయే ఆర్థిక మాంద్యం చాలా తీవ్రంగా ఉంటుంది, ప్రపంచాన్ని కబలించి వేస్తోంది. 4 సంవత్సరాల పాటు చాలా చాలా భయానకంగా ఉండబోతూ ఉంది. కాబట్టి ఇండియాకు రండి, ఇండియా ఖచ్చితంగా మీకు హక్కున చేర్చుకుంటుంది, మీకు లైఫ్ ఇస్తుంది, మీరు మళ్ళీ పుంజుకుంటారు. భారతదేశంలో మళ్ళీ మీరు తలెత్తుకొని బ్రతుకుతారు, డబ్బు సంపాదిస్తారు. దానికి కారణాలు అనేకం ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మనల్ని కాపాడతారు. నేను ఖచ్చితంగా మీకు మాటిస్తున్నాను, భగవంతుడు మనల్ని కాపాడతాడు, నమ్మకంతో చెప్తా ఉన్నాను. ఎవరైనా సరే. అలాగే ముగిస్తూ ఒక విషయాన్ని చెప్తా, భారతదేశంలో ఉండేవాళ్ళు ఆర్థిక మాంద్యం ఉంది కాబట్టి అనవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ల జోలికి పోకండి. మరీ ముఖ్యంగా ప్లాట్లు, జాగాలు, ఇళ్ళు కొనకండి, కార్లు కొనుక్కోకండి. ఉన్న డబ్బు జాగ్రత్తగా పెట్టుకోండి, ఉన్న డబ్బుతో జాగ్రత్తగా జీవితాన్ని గడపండి. రాబోయేటువంటి 2-3 సంవత్సరాల పాటు ఫైనాన్షియల్గా సమస్యలు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా మీ జీవితాన్ని గడపండి. ఆర్థిక మాంద్యం కూరలు జాస్తుంది. ఒక 1000 రూపాయలు ఇచ్చేవాడు దొరకడు. ఇంతకుముందు మనం ఫోన్ కొట్టి అన్న ఒక 1,00,000 రూపాయలు ఇయ్యే అంటే ఇచ్చేవాడు. మీరు 1,00,000 రూపాయలు అంటే ఫోన్ పెట్టేస్తాడు. అలాగే ఒక 1000 రూపాయలు అడిగితే 100 సార్లు ఆలోచించుకుంటాడు. ఎందుకంటే ఎంతమంది ఉద్యోగాలు తీస్తారో ప్రైవేట్ సెక్టార్లో తెలియదు. సినిమా ఇండస్ట్రీ భారతదేశంలో, మనం మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా హద్దులు దాటినటువంటి సినిమా ఇండస్ట్రీ పరిస్థితి నరకాతి నరకం. అసలు చాలా ఘోరంగా ఉంటుంది, చాలా ఘోరం. సంతోషం చాలా గొప్ప వ్యక్తి నా వీడియో లైవ్ చూస్తూ ఉన్నారు, చాలా గొప్ప వ్యక్తి. అసలు ఇది నాకు సంచలనం, ఇది మామూలు సంచలనం కాదు ఇది. సో ఖచ్చితంగా రాబోయే కాలం భారతదేశాన్ని కుదిపేస్తుంది ఆర్థిక మాంద్యం. కానీ ప్రపంచంలో ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో 5వ ప్లేస్లో ఉండేటువంటి భారతదేశం రాబోయే కాలంలో 1-2 ప్లేస్లోకి రాబడుతుంది. నేను బాండ్ పేపర్ మీద రాసిస్తా. సో భారతదేశం నెంబర్ 1 స్థాయికి వచ్చినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఇప్పుడు మోడీ వైపు చూస్తూ ఉంది ప్రపంచము. అలాగే రేపు ఏ కంపెనీలు పెట్టాలన్నా భారతదేశం వైపు చూసేటువంటి పరిస్థితి రాబోతూ ఉంది. ప్రతి కంపెనీ కూడా, ఇంటర్నేషనల్ కంపెనీలు భారతదేశం వైపు వచ్చి భారతదేశంలో సంస్థలు పెట్టుకునేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా జర్మనీ, యూరప్ కంట్రీస్ నుండి చాలా కంపెనీస్ భారతదేశంలో వచ్చి తమ యొక్క కంపెనీస్ పెట్టుకునే అవకాశం ఉంది. భారతదేశంలో నేను మాట్లాడేది హైదరాబాద్లో పెడతారు, లేకపోతే తూప్రాన్లో పెడతారు, గజ్వేల్లో పెడతారు అని చెప్పట్లా, ఎక్కడనో మొత్తం మీద భారతదేశంలో పెడతారు. కాబట్టి మనకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రాబోయే కాలంలో. ఫస్ట్ పడిపోతాం, మళ్ళీ లేస్తాం. నేను అనేది త్వరగా లేస్తాం.
బట్ మనతో పాటు పడిపోయినటువంటి కంట్రీస్ అలాగే ఉంటాయి, కరోనా వైరస్ వల్ల కానీ ఆర్థిక మాంద్యం వల్ల కానీ. సో మనం త్వరగా కోలుకుంటాం, అన్నిటి నుండి, కరోనా నుండి కోలుకుంటాం, అలాగే ఆర్థిక మాంద్యం నుండి కోలుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా మనకు మంచి అవకాశాలు ఉంటాయి. దయచేసి డబ్బున్న వాళ్ళు లేని వాళ్ళని ఆదుకోండి, సాధ్యమైనంత వరకు లేని వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయండి. అది మీరు డిస్టర్బ్ కానంత వరకే. అంటే మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని విచ్చలవిడిగా ఆదుకోకండి, మీ దగ్గర మీరు డిస్టర్బ్ కాకుండా ఆదుకోండి. సో ఇది ఆర్థికపరమైనటువంటి విశ్లేషణ. ఓం నమో వెంకటేశాయ.